ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి బిజినెస్‌లో సక్సెస్ కొట్టాలి అంటే ఏమేం జరుగుతదో లైఫ్‌లో నేను చెప్తా వినండి. ఫస్ట్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు. స్టార్ట్ చేసిన 1 ఇయర్‌లో నీకేం పెద్దగా రిజల్ట్స్ కనిపీదు. అప్పటిలోపు నీ దగ్గరున్న డబ్బులంతా అయిపోతాయి. ఈలోపు నువ్వు ఎవరి వల్ల అయితే నీ బిజినెస్ గ్రోత్ అయిద్దని అనుకుంటావో వాళ్ళు నిన్ను మోసం చేసి ఎళ్ళిపోతారు. దాని తర్వాత మీ పేరెంట్స్ గూడా నిన్ను వేరే బిజినెస్ చేసుకోవచ్చు కదా! లేదా వేరే జాబ్ చేసుకోవచ్చు కదా! ఎన్ని రోజులని దాని పైనే పడి ఉంటావు అని చెప్పి అంటూ ఉంటారు. సో, దాని తర్వాత బయట వాళ్ళు నీకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వేరేది చేసుకో, దీని మీద నీకు పెద్ద ఉపయోగం లేదు గదా! అని చెప్పి ఇలాంటి సజెషన్స్ కూడా వస్తాయి. దాని తర్వాత నువ్వు బాధపడాలి, భయపడాలి, ఆర్థికంగా నీకు గూడా నేను చేయలేనేమో అని ఒక భయం క్రియేట్ అవ్వాలి. మానసికంగా బాధేస్తూ ఉంటది. సో, ఎన్ని రకాలుగా ఇబ్బందులైతే ఉంటాయో అన్నీ పడుంటావు. అప్పటికి నువ్వు ఈ బిజినెస్‌లో నిలబడి ఉండింటే అప్పుడు నువ్వు సక్సెస్ కొడతావు. అప్పటిదాకా నువ్వు కొట్టలేవు. అది ఏ ఫీల్డ్ అయినా సరే మార్కెటింగ్ బిజినెస్‌లు కావచ్చు, రెస్టారెంట్లు, హోటల్ ఏ బిజినెస్‌లో అయినా సరే ఇట్లనే జరుగుతూ ఉంటది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి. బట్ గుర్తుపెట్టుకోండి వీటన్నిటితో పాటు ఇవన్నీ బరాయిస్తూ నువ్వు చేయాల్సిన వర్క్ మాత్రం స్లో డౌన్ చెయ్యొద్దు. నీ టార్గెట్ వేరు. నువ్వు సక్సెస్ కొట్టాలి అంటే నెలకింత ఇన్‌కమ్ నాకు రావాలి, ఇంత బిజినెస్ నాకవ్వాలని నీకు మైండ్‌లో ఒక మెంటల్‌గా ఒకటి ఫిక్స్ అయ్యుంటావు. దానికోసం 24 అవర్స్ దాని మీదనే పని చెయి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే త్వరగా సక్సెస్ అవుతావు. దాని మీదనే పని చేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ కొట్టగలుగుతావు. ఈలోపు నీకు కాకి కబుర్లు 100 మంది 100 చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి 1 ఇయర్ సీరియస్‌గా ఫోకస్ చెయ్యి. గట్టిగా 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. 1 ఇయర్ నాన్ స్టాప్‌గా కష్టపడండి. 2 ఇయర్స్‌లో నువ్వు అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్ కింద ఇంకో దాన్ని చూసుకో. అంతేకాని పైన ట్రై చేసి సక్సెస్ రావాలంటే ఏ బిజినెస్‌ల్లో రావు. ఎవరితో పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదండి. నీ సక్సెసే వాళ్ళందరికీ జవాబు కావాలి. నీ సక్సెసే వాళ్ళందరికీ ఆన్సర్ దొరకాలి. నీ సక్సెసే మాట్లాడిద్ది రేపు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు.